సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. తమకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారంటూ ఆ విద్యార్థులు అయితే రోడ్డెక్కిన వైనం. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం బోధూరు ఆశ్రమ బాలికోన్నత పాఠశాల అయితే చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఏఎన్ఎం రామలక్ష్మి అలాగే ఉపాధ్యాయురాలు మంగమ్మ తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆ విద్యార్థులు అయితే స్థానికంగా ఉన్న సర్పంచులకు అలాగే అధికారులకు అయితే వారి బాధనైతే వెల్లువిచ్చుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు వెట్టి చాకరీ చేయించడం ఎంతవరకు సమంజసమని అయితే మాత్రం ఆ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు తామర గజ్జి ఉందనే నెపంతో ఆ విద్యార్థుల వస్త్రాలను విప్పించి మరీ ఇనుప గొట్టాలతో బెత్తాలతో తమను ఉపాధ్యాయురాలు ఏఎన్ఎంలు కూడా వేధిస్తున్నారని అక్కడ ఉన్న విద్యార్థులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ శ్రీమతి వేమలత ముందు కూడా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ విద్యార్థులను తమ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ తల్లిదండ్రులను సైతం వారు విమర్శిస్తున్నారని, మీరు కొండ కోణంలో ఉండడం వల్ల మీకు చేతబడి ఉంటాయని, చదివి ఏం సాధిస్తారంటూ కూడా తమని నిరుత్సాహపరుస్తూ అసభ్యకర పదాలతో తమను తిడుతున్నారంటూ పడుకునే సమయంలో కూడా ఆ ఉపాధ్యాయురాయలు అలాగే ఏఎన్ఎం రామలక్ష్మి కూడా తమతో కాళ్ళు నొక్కించుకుంటూ నివాస గృహాల్లో ఉన్న అంట్లను తోవించుకోవడంతో పాటు వారి బట్టలను కూడా ఉతికించుకోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థినులు అయితే మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తమకు తక్షణం న్యాయం చేయాలంటూ అలాగే ఆ ఏఎన్ఎం మరియు ఉపాధ్యాయుల మంగమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటే అయితే మాత్రం ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఆ విద్యార్థులు తమ గోడినైతే ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. నా పేరు సాదల సుందరమ్మ అండి. ఏజీహెచ్ బోధలూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరి పేరు గుంపెనగండి అండి. మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి. గుంటంతో కొడతారండి. ఎవరమ్మా కొట్టేది? ఎవరు? వార్డెన్ మేడం గారండి, మంగయ్యమ్మ మేడం గారు. ఇంకెవరు కొడతారమ్మా? నర్సు గారండి. హెచ్ఎం గారు తెలుసు ఈ విషయం? తెలుసు అండి. ఆవిడ ఏం చేస్తారు మరి? వారు కూడా వర్క్ సపోర్ట్గా ఉంటారండి. నా పేరు సాదల చిట్టమ్మ అండి, గుంపెనగండి. మా అమ్మాయికండి ఇదొక 3 సార్లు అయిందండి వాళ్ళు కుట్టడం. తాటలు వచ్చేటట్లు కొట్టారండి మా అమ్మాయికి. మొన్న వెళ్ళి నా ఎదుట గార్డెన్ మేడం కొడుతుందండి, పచ్చికర్రతో కొడుతుందండి. నాకు కన్నీళ్ళు వచ్చినాయండి మా అమ్మాయికి చూసి. వద్దురా ఏటి నీవు చక్క మంచిగా చదువుకోమంటే నాకు అమ్మని టార్చర్ పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి. అంతే ఒకసారి టీజిచ్చి పంపేస్తాం అందండి వార్డెన్ గారు. చాలు వద్దండి, మా అమ్మాయి తప్పు చేస్తలేదు కదా, ఇక్కడ ఉంచండి, ఈ సెలవుల దాకా నన్ను ఉంచండి అన్నానండి. టీజీ ఇచ్చేస్తామన్నారండి. అయితే సరే అండి, మా ఆయనకి ఒకసారి మా ఆయన తీసుకుని వస్తానులేండి అన్నానండి వార్డెన్ దగ్గర. ఏంటంటే మొన్న నేను ఇంటికాడ ఉన్నానండి. ఇంటికాడ ఉంటే అక్కడ బోధలూరు స్కూల్ నుంచి వంట పుట్టికి పంపారండి. కాపురు తీసుకురమ్మనేసి తీసుకొని రమ్మంటే ఎందువల్ల ఏటి కారణం వల్ల తీసుకొని రమ్మన్నారండి. ఏటిది పద్ధతి ఏంటో చెప్పండి అనేసి అంటే చెప్పలేదండి. ఆ వంట పుట్టు కూడా చెప్పలేని ఏడల కూడా మళ్ళీ వెళ్ళానండి మేము మా ఆవిడతోటి. బోధలూరు వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా వచ్చానంటే, లేదు నేనా మీరు తీసుకున్న తోనలకి నేను ఆ లోనకి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చా పిడికలగే నాకు ఇలా కొట్టేసిన తర్వాత ఇలా బయటకు ఉరికి పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అలా తీసుకుని వచ్చి మళ్ళీ కుట్టడానికి వస్తాను, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనేసి గట్టిగా అంతా టీజీ ఇచ్చేసి పంపించేస్తామనేసి చెప్పారండి. ఇక అమ్మాయి అక్కడ ఉండట్లేదండి. నేను చెప్పానండి, మళ్ళీ పోయి చెప్పి ఇక బతుకులాడి ఉండురా ఈ 2 నెలలనే చదువు అనేసి చెప్పానండి సెలవుల దాకా అనేసి. ఆయన కానీ ఇంత టార్చర్కి తట్టుకోలేనా, నేను చాలా గట్టిగా కొడుతున్నారు అనేసి ఇంకా నా వెంటనే వచ్చేసేదండి. పెట్టే టార్చర్ చెప్పమ్మా. నాకండి స్కూల్ పిల్లల దగ్గర కొట్టిస్తాను అని బెదిరించారండి. ఇంకా అండి టీజిచ్చి పంపిస్తాము వెళ్ళిపోమని మరి చెప్పారండి. మా వార్డెన్ గారండి పేరు మంగయ్యమ్మ అండి. వారండి చాలా సేవలు చేయించుకుంటారండి. హెచ్ఎం గారి బట్టలు, మా బట్టలు, వాళ్ళ బట్టలు అండి కించుకుంటారండి. మీ వార్డెన్ గారు కూడా
అవునండి. ఇంకా తర్వాత అంట్లు తోమడం అన్నీ మా దగ్గర చేయించుకుంటారండి. ఇప్పుడు సాయంత్రం అందరూ వెళ్తారా? ఒక్కొక్కళ్ళం వెళ్తామండి. బయటకా లోపలమ్మా? లోపలికండి. అప్పుడు బయటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లోకి ఇంట్లో బయటకా లేకపోతే స్కూల్ లోపలికనా? స్కూల్ లోపలండి. స్కూల్ లోపల ఉంటుందామే? అవునండి. పడుకునేటప్పుడు కూడా కాళ్ళు నొక్కించుకుంటారండి. ఇంకా స్నానం చేసేటప్పుడు అండి గెంజిపోయామంటారండి తలకండి. మా ఊరు పక్క వాళ్ళకి అందరికండి అలాగని ఎవరు తిట్టారు మీకు? మీకేనా ఇంకా చాలా అంటే మీకు కురుకులు వచ్చిన వాళ్ళకేనా అందరికా? అదే కురుకులు వచ్చిన వాళ్ళకా? ఎప్పుడు గుర్తుందండి ముండలు అంటే తిడతారండి. ఒకసారి జసక్క వాళ్ళు గోడలు దూకారు కదండి, అప్పటి నుంచి అండి ఇప్పుడు గుర్తున్న వాళ్ళకి అంటారండి. ఎలా కుట్టారు చెప్పమ్మా? చేతం కొట్టారా? కర్రతో కొట్టారండి. ఎవరు కొట్టారు? నర్స్ మేడం గారు. ఎందుకు? రామరుందనా? అవునండి. లలితప్పుడు అండి నిన్న నుంచి వారి నాన్నకి దానికి 8th క్లాస్ దేవమ్మకి అండి మీకు సెడిపోయిందంట కదా అంటే తిడతారండి. ఈరోజు కూడా తిట్టారు. ఏడ్చుకుంది. అంటే వాళ్ళ బట్టలు మీ చేతికి తీస్తారా? వాళ్ళే పెడతారు. లేకపోతే మేమైతే చిన్నప్పుడు చేసేవాళ్ళం. మా టీచర్స్ కింద చేసేవాళ్ళం. మీరు మా కింద పనిచేయడానికి కలగవుతున్నారు ఏంటి? 8th వరకు చదువుకుంటుండే మేము. సడన్ అయితే చికెన్ చిల్ వరకు పాలు తాగడం సడన్ ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు కింద అంటారండి. చదువుతుండేమంటే ఏం చదువుతున్నారు, గొప్ప చదువుతున్నారు మనం తిడతారండి.